జిల్లా వినియోగదారుల రక్షణ మండలిలో తీసుకున్న నిర్ణయం మేరకు మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని శాఖల సంబంధిత జిల్లా స్థాయి అధికారులతో ఒక ప్రత్యేక బృందం ఏర్పడింది. ఈ ప్రత్యేక బృందము ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిఫరెంట్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ని ఇన్స్పెక్షన్ చేసి ఎక్కడైతే వినియోగదారుడు మోసాలకు గురి కావడానికి అవకాశం ఉందో అటువంటి పరిస్థితులలో అటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ మీద సర్ప్రైజ్ విజిట్ చేసి అక్కడ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ చేయడానికి, వాళ్ళ కన్జ్యూమర్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా మమ్మల్ని ఆదేశాలు జారీ చేశారు. కన్జ్యూమర్ అంటే వినియోగదారుడు అంటే ఆ డెఫినేషన్లో డబ్బులు పే చేసి ఎక్కడైతే ఒక వస్తువు కానీ ఒక సేవ కానీ పొందుతాడో అతను వినియోగదారుడు. అటువంటి వినియోగదారులు ఎక్కడెక్కడైతే కిరాణా షాపులు కానీ, సూపర్ మార్కెట్స్ కానివ్వండి, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానివ్వండి, మెడికల్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానివ్వండి, రైతు బజార్లు కానివ్వండి, ఎక్కడైనా కూడా ప్రతి వినియోగదారుడు ధనం వెచ్చించి ఎక్కడైతే సేవ కానీ వస్తువు కానీ పొందుతారో అటువంటి చోటల్లో వ్యాపారస్తులు వినియోగదారులను మోసం చేసే ఉద్దేశంలో కొంతమంది ఉంటారు. కాబట్టి అటువంటి చర్యలను ప్రివెంట్ చేయడానికి చెప్పి కలెక్టర్ గారు ఖచ్చితంగా అన్ని డిపార్ట్మెంట్స్ తరఫున ఒక టీం ఏర్పాటు చేసి నెలలో 2 సార్లు మొత్తం జిల్లా వ్యాప్తంగా ఇన్స్పెక్షన్స్ చేయనందుకు ఈరోజు మేము ఎమ్మిగనూరు పట్టణానికి ఇచ్చేయడం జరిగింది. ఇక్కడ ఒక మిల్క్ సెంటర్ చూసాము. మిల్క్ సెంటర్లో ఆయన దగ్గర లైసెన్సెస్ లేవు. అతని మీద చర్య తీసుకోమని తిరుమల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దాని మీద యాక్షన్ తీసుకోమని రిపోర్ట్ రావడం జరిగింది. ఫుడ్ శాంపిల్ అది మిల్క్ టెస్టింగ్ కూడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ చేశారు. అది సంతృప్తికరంగా రిజల్ట్స్ వచ్చాయి. తర్వాత ఇక్కడ యాపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్కి వచ్చాము. ఇక్కడ ట్రేడ్ లైసెన్స్ లేదు, ప్రొఫెషనల్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ లేదు, ఒక సర్టిఫైడ్ ప్యాథాలజిస్ట్ ఇక్కడ లేడు. కాబట్టి ఈ వైలేషన్స్ అన్నీ ఉండకుండా వీళ్ళ మీద తగు చర్యలు తీసుకోమని సంబంధిత శాఖ అధికారులు పై అధికారులకు రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ తనిఖీల ఉద్దేశం ఏమిటంటే వినియోగదారులను ఎవరు ఏ విధంగా మోసం చేయడానికి అవకాశం లేకుండా చూడడమే మా ఉద్దేశము. మేము మా కంప్లైంట్స్ వచ్చినా స్పందిస్తాము. లేకుంటే సూమోటో కూడా ఆన్ ది స్పాట్ కూడా విజిట్ చేసేసి మేము ఖచ్చితంగా వాళ్ళ మీద వినియోగదారులు మోసపోకుండా వినియోగదారుల హక్కులను రక్షించడానికి, వినియోగదారుల పట్ల వాళ్ళ బాధ్యతలను, వాళ్ళ హక్కుల పట్ల చైతన్యము కలిగించడానికి జిల్లా వినియోగదారుల రక్షణ మండలి తరఫున ఈ తనిఖీ బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తనిఖీ బృందాలు ప్రతి నెల ఈ ఇన్స్పెక్షన్స్ కొనసాగిస్తూనే ఉంటాము. ముఖ్యంగా ఈ ఇన్స్పెక్షన్